నిర్గమాకాండము 25వ అధ్యాయము చాలా ప్రాముఖ్యమైన అధ్యాయం. ఈ అధ్యాయములో దేవుడు తన మందిరము నిలబెట్టడానికి కొరకు దేవాది దేవుడు మోషేకు కొన్ని సంగతులను బయలుపరిచారు. ఆ సంగతులు ఈ అధ్యాయములో ప్రాముఖ్యంగా కనపడుతుంది. ప్రాముఖ్యంగా ఈ యొక్క మందిరము కొరకు తీసుకొచ్చే ప్రతి అర్పణ లేదా ప్రతిష్టార్పణ మనపూర్వకంగా తీసుకొని రావాలి అని ప్రభు వారిని తెలియచేశారు. ప్రాముఖ్యమైన వస్తువులు ఏమి అని అడిగితే 1 బంగారము, 2 వెండి, 3 ఇత్తడి, అలాగే మేక వెంట్రుకలు, నీలధూమ రక్తవర్ణములు, సన్నపు నార, ఎరుపు రంగు వేసిన పొట్టేళ్లు తోళ్లు, సముద్ర వత్సల తోళ్లు, తుమ్మ కర్రలు, ప్రదీపమునకు తైలము, అభిషేక తైలమునకు కావలసిన పరిమళ ద్రవ్యములు, అలాగే దహనమునకు సుగంధ సంభారములు, లేత పచ్చులు, ఎఫోదునకు పతకమునకు చెక్కు రత్నములను తీసుకొని రావలను అని ప్రభు వారిని తెలియజేశారు. అంత మాత్రమే కాదు, ఆయన ఒక మంచి మాట మాట్లాడారు. ఇదే అధ్యాయంలో 25:8 మనం చూస్తే, నేను వారిలో నివసించినట్లు వారు నాకొక పరిశుద్ధ స్థలము నిర్మించవలను అని ప్రభు జ్ఞాపకం చేస్తున్నా. చాలా ప్రాముఖ్యమైన వచనం. నేను జ్ఞాపకం చేస్తాను మీకు 2 మాటలు అయిన తర్వాత. కాబట్టి వీటితో ఏం చేయాలి అంటే, ఈ మందిరము యొక్క ఉపకరణములను వారు సిద్ధపరచాలి అని ప్రభు మోషేకు సెలవిచ్చినట్లుగా మనకు కనపడుతుంది. ఇందులో మనకి మందసము ఎలా చేయాలి అనేది కనపడుతుంది. 2 సన్నిధి రొట్టెల బల్ల ఎలా చేయాలి, మరియు మేలిమి బంగారముతో దీపవృక్షము ఎలాగా సిద్ధపరచుకోవాలో ప్రభు తెలియచేసినట్లే కనపడుతుంది. మొదటిది మందసము. మందసము అనగానే దేవుడు నివసించు స్థలములో ఉండవలసిన ఉన్నతమైన వస్తువు అని మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఈ వస్తువును ఎలాగా సిద్ధపరచాలో ప్రభు జ్ఞాపకం చేస్తూ వస్తున్నారు. ఈ వస్తువు యొక్క ఎలా చేయాలి, ఎలాగా అనేది నేను జ్ఞాపకం చేస్తాను. తుమ్మకర్రతోనూ అలాగే మేలిమి బంగారు రేకు పొదిగించబడి వాటికి లోపల వెలుపట దాన్ని అతికించినప్పుడు ఈ యొక్క మందసం యొక్క మోతకర్రలను సిద్ధపరచాలి. అలాగే మేలిమి బంగారముతో ఈ మందసమును సిద్ధపరచాలి అని ప్రభు జ్ఞాపకం చేస్తున్నారు. అలాగే ఈ యొక్క మందసం చుట్టూ బంగారపు జవ వేయాలని, అలాగే క్రింద బంగారపు ఉంగరములతో చేయబడిన మోతకర్రలు పెట్టడానికి వీలు కలిగినట్లు సిద్ధపరచాలని ప్రభు జ్ఞాపకం చేస్తున్నారు. ఈ మందసము యొక్క పొడుగు 2.5 మూరలు ఉండాలని, వెడల్పు 1.5 మూరలు ఉండాలని, ఎత్తు 1.5 మూరలు ఉండాలని ప్రభు జ్ఞాపకం చేస్తున్నారు. ఈ మందసములో ప్రభు ఇచ్చు శాస్త్రములు ఉండాలని, మేలిమి బంగారముతో కరుణాపీఠమును, దాని పొడుగు వెడల్పులు ఎలాగుండాలి అంటే 2.5 మూరలు పొడుగు, అలాగే వెడల్పు 1.5 మూరలతో కరుణాపీఠమును కూడా సిద్ధపరిచి, మరియు అలాగే బంగారపు కెరూబులు 2 చేయాలని, అది కరుణాపీఠం పైన మందసం వైపు ఉండవలనని, అలాగే అక్కడ నుండి దేవుడు ఈ సంగతులను జ్ఞాపకం చేస్తూ వస్తున్నారు. ఆ యొక్క కరుణాపీఠం మీద ఉన్న ఈ యొక్క దూతలు కెరూబులు కూడా ఇద్దరు లోపల చూస్తున్నట్లుగా ఉండాలి అని ఈ మందసమును సిద్ధపరచడానికి కావలసిన అన్ని ప్రభు జ్ఞాపకం చేయడం అనేది ప్రాముఖ్యంగా కనపడుతుంది. రెండవది సన్నిధి రొట్టెల బల్ల లేదా సుముఖపు రొట్టెల బల్ల. ఈ ప్రాముఖ్యమైన బల్ల ఎలా సిద్ధపరచాలి? ఇది కూడా తుమ్మకర్రతోనూ మేలిమి బంగారముతోనూ లేదా బంగారపు రేకులతో పొదగబడి, అలాగే ఈ యొక్క బల్ల చుట్టూ జవను ఏర్పాటు చేసి బద్దెను ఏర్పాటు చేసి ఆ రొట్టెలు దాని మీద నిత్యం ఉండునట్లుగా సిద్ధపరచాలని ప్రభు జ్ఞాపకం చేస్తాను, మీకు మనవి చేస్తున్నా. దీని కొలతలు కూడా నేను జ్ఞాపకం చేస్తాను. దీన్ని తుమ్మకర్రతో చేయాలి. పొడుగు 2 మూరలు, వెడల్పు 1 మూర, ఎత్తు 1.5 మూర ఉండాలి అని, అలాగే మేలిమి బంగారంతో దాన్ని పొదిగించి దాని చుట్టూ బంగారం జవను చేయవాలని ప్రభు జ్ఞాపకం చేస్తున్నారు. అలాగే దీని క్రింద 4 బంగారపు ఉంగరములు, అలాగే 4 మూలలు చేయవలనని, మోతకర్రలు తుమ్మకర్రతో చేయవలని, ఆ మోతకర్రలు తుమ్మకర్ర పైన బంగారం పొదగబడిన రేకును దానికి సిద్ధపరచాలని ప్రభు జ్ఞాపకం చేస్తున్నారు. గనుక దీంతో పాటు దానికి కావలసిన పళ్ళెములు, ధూపార్తలు, గిన్నెలు, పాత్రలు మేలిమి బంగారుతో చేయవలనని, నిత్యము ఆయన సన్నిధిని రొట్టెలు ఈ బల మీద ఉండవలనని ప్రభు జ్ఞాపకం చేయడం ప్రాముఖ్యంగా కనపడుతుంది. గనుక ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు మందసమును గురించి
అలాగే సన్నిధి రొట్టెల బల్ల గురించి ఈ అధ్యాయంలో మనకి ప్రాముఖ్యంగా తెలియచేస్తున్నారు. అలాగే మూడవది ప్రభు చెప్పే మాట ఏంటంటే, ఇదిగో దీపవృక్ష స్తంభమును సిద్ధపరచమని. ఇది కూడా చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి మేలిమి బంగారంతో చేయవలన ఈ దీపవృక్షమును గురించి, వాటి కొలతల గురించి 2 మాటలు నేను జ్ఞాపకం చేస్తాను. దీపవృక్షము యొక్క ప్రక్కన, అలాగే మరొక రెండవ ప్రక్కన 3 కొమ్ములు ఒక ప్రక్కన, 3 కొమ్ములు మరొక ప్రక్కన ఏ కాండముతో మరి ఉండవాలని ఈ యొక్క మేలిమి బంగారుతో చేయబడిన దీపవృక్షము సిద్ధపరచాలని ప్రభు జ్ఞాపకం చేస్తున్నారు. వాటికి మొగ్గలు, వాటి కమ్మలు దానితో ఏకాండమై ఉండాలి అనే సంగతి ప్రభు జ్ఞాపకం చేస్తున్నారు. మేలిమి బంగారంతో చేయబడిన ఏకాండమైన నకిషి పనిగా ఉండవలనని. నకిషి పని అంటే చేత్తో చేసే పనిగా ఉండవలనని, అది ఏకాండం ఉండవలని ప్రభు సెలవిస్తున్నారు. దానికి 7 దీపములు చేయాలి. ఆ 7 దీపములు కూడా నిత్యము దేవుని సన్నిధిలో వెలుగుచూ ఉండాలి అని ఈ యొక్క 25వ అధ్యాయం యొక్క సారాంశం అని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇందులో ఒక వచనాన్ని ప్రాముఖ్యంగా మీతో జ్ఞాపకం చేస్తాను. నిర్గమకాండము 25:8 వచనములో ఒక మంచి మాట కనపడుతుంది కదా. ఆ మాట ఏంటంటే, నేను వారిలో నివసించినట్లు వారు నాకు ఒక పరిశుద్ధ స్థలము నిర్మించవలెను. దేవుని కొరకు ఒక పరిశుద్ధ స్థలాన్ని నిర్మించాలి అని ప్రభు సెలవిస్తున్నారు. ఆ ప్రభు చెప్పే మాటలో మనం జాగ్రత్త గమనిస్తే ఏం కనపడుతుంది అంటే, ఆ పరిశుద్ధ స్థలంలో నేను ఉంటాను అని ప్రభు చెప్పట్ల. ఎవరైతే ఆ పరిశుద్ధ స్థలానికి మనపూర్వకంగా ప్రతిష్టార్పణ తీసుకొస్తారో, ఎవరైతే ఆ యొక్క పరిశుద్ధ స్థలం కొరకు వారు సమర్పణ కలిగి ఉంటారో, ఎవరైతే దేవుని మందిరం కొరకు వారు ప్రయాస పడతారో, వారిలో నేను నివసిస్తానని రాయబడింది. కాబట్టి దేవుని మందిరము అంటే కేవలం వస్తువు కాదు, లేకపోతే కేవలం ప్రాంగణము కాదు. దేవుని మందిరము అంటే సంఘము అని మరొకసారి ప్రభు పాత నిబంధనలోనే జ్ఞాపకం చేస్తున్నారు. నేను వారిలో నివసిస్తాను. కాబట్టి మనలో నివసించాలి అంటే మనమే మందిరం అయిపోవాలి. కాబట్టి మందిరము బహాటం కనపడేది పరిశుద్ధమైన మందిరము కొరకు మనం వెళ్ళాలి, అందులో సిద్ధపరచబడాలి, మందిరంలో ప్రార్థించాలి, మందిరములో మనం స్తుతించాలి, మందిరంలో దేవుని వాక్యాన్ని విని దేవుని మహిమపరిచి స్తుతించి కీర్తన పాడాలి. కానీ ప్రభు అంటున్నారు, నేను మందిరములోని కాదు, మందిరములోకి వచ్చిన మీలోనికి నేను వస్తాను. కాబట్టి మనలో ప్రభు ఉండాలంటే మనము మందిరములో ఉండాలి అనే సంగతిని జ్ఞాపకం చేస్తున్నా. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, మనమే దేవునికి ఆలయమై, ఆయనే మనకు ఆలయమై, మన ఇరువురు ఒకరిలో ఒకరు నివసించి యుగములు జీవించడానికి మనము సిద్ధపడాలని మీకు మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్మలను దీవించును గాక. ఆమేన్.